మన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న రమేష్ అన్న గారు, దీన్ని సమన్వయం చేస్తూ మార్గనిర్దేశం చేస్తున్నటువంటి అన్న ఆర్టీసీ సంస్థలో బీసీ ఉద్యోగుల సంఘాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా యూనియన్లకు దీటుగా మన సంస్థను తీర్చిదిద్దినటువంటి అన్న నిరంజన గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి అన్న గారు, అదేవిధంగా అన్న హైదరాబాద్లో మనకు కొండంత అండ, మనకు ధైర్యం, మన గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షులు అన్న పవన్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు బాలరాజు యాదవ్ అన్న గారు, అదేవిధంగా ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, అదేవిధంగా మన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద మిగతా నాయకులు ఉన్నారు, అన్యదా భావించొద్దు. అదేవిధంగా గౌరవ పాత్రికేయ సోదరులు, అదేవిధంగా కార్మిక సోదరులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సాధారణంగా నేను అన్ని ఉద్యోగుల మీటింగ్లకి వెళ్తా. ఆ ఉద్యోగుల మీటింగు పోయేటప్పుడే ఆడిటోరియం బయట చూస్తే ప్రతి ఒక్కరికి ఆ హాలు బయట, ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టాం, మన హాల్ బయట ఉంటుంది. హాల్ బయట దాదాపు అందరికీ కార్లే ఉంటాయి. పార్కింగ్ ప్లేస్ అంతా కార్లతో నిండిపోతుంది. కానీ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆర్టీసీ మీటింగ్ పోతే మేము కింద 10 నిమిషాలు వెతికినాం ఎక్కడ అని. ఎందుకు అంటే ఒక్క వెహికల్ లేదు, మనకు పార్కింగ్ సమస్య రాదు. మీరేమనుకుంటున్నారంటే మేము అందరం బస్సులలో వస్తాం కాబట్టి ఆ సమస్యను. నేనేమనుకుంటున్నానంటే మిగతా ఉద్యోగులకు టేబుల్ మీదంగా టేబుల్ కిందంగా వస్తాయి. కానీ నయా పైసా ఆదాయం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, కార్పొరేషన్లలో నయా పైసా ఆదాయం లేనటువంటి, జీతం తప్ప, శాలరీ తప్ప, ఆ శాలరీ కూడా అన్ని తూట్లే, అది తప్ప నయా పైసా ఆదాయం లేనటువంటి వాళ్ళు ఏకైక ఉద్యోగ కార్మికులు మన ఆర్టీసీ ఉద్యోగులు. మరి అదే సందర్భంగా మళ్ళీ చాలా ఉద్యోగుల సంఘాలు, రెవెన్యూ అసోసియేషను, మున్సిపల్ అసోసియేషను, అంటే మున్సిపల్ సంబంధించిన అన్ని శాఖలలో రిటైర్మెంట్ ఫంక్షన్ పోతా పిలుస్తారు. మన బీసీ ఉద్యోగులు తెలిసిన వాళ్ళు, అన్నా నేను రిటైర్డ్ అవుతున్నే, 30 సంవత్సరాలే నేను ఉద్యోగం చేయబట్టి రిటైర్డ్ అవుతున్న రా అన్న అని పిలుస్తారు. దానికి కూడా పోయినా, చాలామంది పోయినా, పేర్లు చెప్పొద్దు. ఆ ఫంక్షన్లు ఎట్లుంటాయంటే ఆ ఇచ్చినటువంటి అన్ని జాగ్రత్తగా పట్టుకో అంటారు. అంటే వాళ్ళకు కాంట్రాక్టర్లు, సంబంధిత పనులు చేసి పెట్టిన వాళ్ళు, ఫైలు కదిలిచ్చిన వాళ్ళు, ఎక్కడ చూసినా బంగారాలు, ఆ తర్వాత గొలుసులు, ఉంగరాలు, ఆ తర్వాత ఫంక్షన్ కూడా ఎట్లుంటుందంటే చాలా కాస్ట్లీ, లక్షల రూపాయల ఖర్చుతోటి రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తారు. ఫంక్షన్ చేసేటప్పుడు నేను పక్కన ఉంటే చిన్నగా ఎట్లా పక్కన మాట్లాడేటప్పుడు నేను అడుగుతా, అన్న ఎక్కడ ఏంది ఏం చేసినంటే, అన్న 30 ఏళ్ళు చేసిన. మరి ఏం చేసినవి ఇన్నేళ్ళు సర్వీసులు అంటే, ఏం లేదన్న మొన్న గండిపేట దగ్గర ఒక విల్లా తీసుకున్నా, శంషాబాద్ దగ్గర 500 గజాల ఓ ప్లాట్ తీసేసిన, ఈ మధ్యనే వరంగల్ హైవే పక్కపండి జనగాం దగ్గర ఒక 10 ఎకరాల మామిడి తోట తీసుకున్నా. ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతాడు. బాగానే సంపాదించడం నేను మనసులో అనుకుని, ఆయన చల్లగా బతుకు,
అన్న తర్వాత మళ్ళీ నిరంజన్ అన్న కూడా పిలుస్తాడు. ఆర్టీసీ కార్మిక ఉద్యోగుల రిటైర్మెంట్ ఫంక్షన్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత మన ఫంక్షన్ ఎట్లుంటుందంటే, నేను చాలా డిపోలో పోయినా, మన ఫంక్షన్కి పాపం ఆ పూలదండ కోసమే చేతులు గడగడ వణుకుతుంటాయి, ఒక్క పూలదండ కోసం. సరే, కడుపులో ప్రేమ ఉంటుంది, ఆర్టీసీని వదిలిపెట్టిపోతున్నామని చెప్పి మన పేగు దించుకొని పుట్టినటువంటి బిడ్డ అత్తగారింటికి పోతుంటే ఎంతైతే బాధపడతామో, ఆర్టీసీని వదిలిపెట్టిపోతుంటే అంత బాధపడతాం. అది పేగుబంధం ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా ఉన్న తర్వాత అన్న మరి 30 ఏళ్ళు చేసిన ఆర్టీసీలో ఏందే పరిస్థితి అంటే, అన్న ఇప్పుడన్నా జర ఇల్లు చూసుకోవాలి, వెనకాల ప్లాట్ తక్కువ తక్కువ దొరికితే ప్లాట్ చూసుకొని ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు ఇంకా సెట్ కాలేదు, పెద్దోని చదివిద్దామంటే ఫీజు కట్టడానికి డబ్బులు లేకుండే, చిన్నోడిని అమెరికాకు పంపిద్దామంటే లోన్ రాకుండే, అన్ని కటింగ్ల మీద కటింగ్లు పోయినాయి. 2 సార్లు సస్పెండ్ అయినాయి, 2 సార్లు రిమూవ్ అయినాయి. దాంతో ఏమొచ్చింది దాంతో అంటే ఏం లేదన్నా, ఈ 30 ఏళ్ళ సర్వీసులా అంతకుముందు మా అమ్మ నాయన గట్టిగా ఉండి మంచిగా ఫిజిక్ ఉండి, కానీ నేను కూడా ఆర్టీసీ కంటే ముందు మంచి కూర మీసాలు బ్రహ్మాండంగా ఉంటుంటి, ఇప్పుడు బక్కగా అయిపోయినా. ఎందుకే అంటే ఏముందన్న, ఆర్టీసీలకు వచ్చినాక ఉద్యోగ భద్రత లేక ఎవడు ఎప్పుడు సస్పెండ్ చేస్తుడో తెలియదు, ఆర్టీసీ డ్రైవర్ అయితే ఎప్పుడు ఎవడు వెనకంగానో ముందలంగా గుద్దుతుడో తెలియదు, అదే కండక్టర్ అయితే ప్యాసింజర్ టికెట్ తీసుకోకపోతే ఎప్పుడు నోటీసులు జారీ చేసి ఎప్పుడు రిమూవ్ చేస్తుందో తెలియదు. ఈ టెన్షన్లతోటి అన్న ఇప్పుడు నా ఆస్తిపాస్తులు 2 అన్న, 1 షుగరు 2 బీపీ. నాకు తెలిసి ఇంట్లో కూడా పవన్ కుమార్ అన్న చక్కగా తీసుకుపోయి, ఇక్కడ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, తీసుకుపోయి చూపిస్తే నాకు తెలిసి 70% బీపీ షుగర్ ఉంటుంది. 70% బీపీ షుగర్. ఎందుకు? వేరే ఉద్యోగులకు ఉండదు, మనకెందుకు ఉంటుంది? ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనాలు రాక, కనీసం హెచ్ఆర్ఏలు కానీ, కనీసం సంబంధించిన ఇలా ఇంక్రిమెంట్స్ కానీ ఏవి సరైన కాలంలో లేక, ఆర్టీసీ ఉద్యోగులు జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్మెంట్ అయినంత వరకు ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక వేదన తప్ప ఇంకోటి లేదు. ఒకటి ఉంది, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తే ఒక లాభం ఉంది. ఇతర ఉద్యోగులేమో ఆస్తులు సంపాదించుకుంటారు, కానీ ఆర్టీసీలో చేస్తున్న వాళ్ళు మాత్రం అప్తులను సంపాదించుకుంటారు. అప్తులను ఎంతో మందిని కాలేజీ పిల్లవాళ్ళను కాలేజీకి సకాలంలో పంపించింది మీరే. కూరగాయల బండోళ్లను, కూరగాయలు అమ్ముకునేటోళ్లను మార్కెట్కి పంపించింది మీరే. ఉద్యోగం చేసేటోళ్లను టైం కాల ఉద్యోగ ఆఫీస్కి చేర్చింది మీరే. ఇవాళ ఒక్కటేమిటి, ఏ రంగంలోనైనా అందరినీ గమ్యానికి చేర్చి వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ ఉద్యోగానికి ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని చేర్చి వాళ్ళ లక్ష్యం ఎక్కడైతే పోవాలనో ఆ లక్ష్యాన్ని దింపి సుఖంగా ఇలా మొత్తం చేర్చేటువంటి బాధ్యత మీ మీదనే వేసుకోవడం మూలంగా ఇలా అప్తులు పెరుగుతారు. మన ఒక ఆర్టీసీ రూట్లో మనకు ఉంటే దాదాపు ఇప్పుడు అన్న చెప్పిండు 5 సర్పంచ్లను గెలిపించినాడు. ఎందుకు గెలిపించిండు సర్పంచ్లని? మనము ఆర్టీసీ ఉద్యోగులం, నాకు తెలిసి ఒక పూలదండ ఉంటుంది, ఒక పూలదండ. ఆ పూలదండను చూడంగానే ఏం కనపడుతుంది మీకు? మొత్తం పూలే కనపడతాయి, కానీ ఆ పూలను మొత్తం లోపట దారం అనేది ఉంటుంది. ఆ పూలను మొత్తం ఏకం చేస్తుంది దారం లేకపోతే పూలు ఏకం కావు. అట్లా ప్రజలు పూల లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ ఏకం చేసేది మీరే. నాకు తెలిసి పబ్లిక్ సంబంధాలు ఎక్కువ ఉన్నటువంటిది మీరే. ఓ ముసలవ్వని తీసుకపోతుంది, ఒక వికలాంగులను తీసుకపోతుంది, కళ్ళు లేని వాళ్ళని తీసుకపోతుంది, కాళ్ళు లేని వాళ్ళని తీసుకపోతుంది, అదేవిధంగా చదువు రాని వాళ్ళని తీసుకపోతుంది, అత్తగారింటికి పోయేటోళ్ళని తీసుకపోతుంది, అలిగినోళ్ళని తీసుకపోతుంది. ఇవాళ అందరినీ ఇంత సర్వీసు చేసింది మీరే.
లాస్ట్కి ఎంతవరకు వచ్చిందంటే ఆర్టీసీ లేకపోతే ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఒక్కటే కళ్ళు మూసుకొని ఎవరిని అడిగినా, ఇప్పుడు ఏదన్నా మనకు గాయమైందనుకో, లేదంటే ఎవరైనా బెదిరించారనుకో, ఏదన్నా ఇబ్బంది పెట్టిరనుకో, ఏమంటే 100 కొట్టురా అంటారు. ఇప్పుడు నిజంగా ఎవరిని అడిగినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు వల్లనే, మహాలక్ష్మి పథకం వల్లనే వీళ్ళు ఇవాళ మన వల్ల మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. ఇవాళ మనం మీటింగులు పెట్టుకొని మనం రెక్కల కష్టంతో, మన చెమట చుక్కలతోటి, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఇవాళ ఇంట్లో బిడ్డలు ఏం తింటున్నారో మీకు తెలియదు, ఏం చదువుకుంటున్నారో మీకు తెలియదు, ఇంటికాడ ఏమవుతుందో మీకు తెలియదు. ఓవైపు మా అక్కలకు అత్తమామలు కోపడతారు, ఆమె ఉద్యోగం కొలువు అని ఆమె ఉరుకుతుంది, మమ్మల్ని పట్టించుకుంటలేరని. ఇంకోవైపు చుట్టపక్కలు చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఎప్పుడు రాదా ఆర్టీసీ కొలువు అంటది, వాళ్ళు చుట్టపక్కల దూరం అవుతారు, అత్తమామలు దూరం అవుతారు. కుటుంబ సభ్యులు పిల్లల్ని మంచిగా చదివి 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియటో లేకపోతే ఇంజనీరింగో డాక్టర్ చేయాలంటే పిల్లలకు సమయం దొరకదు. మొత్తం సగం జీవితం అంతా నిద్రపోయిన కాలాన్ని తప్పిస్తే మిగతా సమయం అంతా ఆర్టీసీ కొలువు మాత్రమే. సగం జీవితం అంతా ట్రాఫిక్లో పోతుంది, సగం జీవితం అంతా ఆర్టీసీలో పోతుంది. ఇంటికి పోగానే ఇలా మళ్ళీ కష్టాల యొక్క కొలిము మన ముందర కనపడుతుంది. కాబట్టి అన్నిటికీ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒకటే సమస్య పరిష్కారం. ఇవాళ నాకు పుండు అవుతుంది, నాకు ముఖాలకు పుండు అవుతుంది, నేను నిరంజనకు ఆయింట్మెంట్ రాస్తుంటా, తక్కువవుతుందా? నాకు పుండు అయితే నేను రాసుకోవాలి, నేను ఆయింట్మెంట్ రాసుకుంటే తక్కువవుతుంది. పవన్ అన్నకు కడుపు నొప్పులు వేస్తుంది, మనం పోయి తిరుపతి అన్నకు ట్యాబ్లెట్ వేస్తాం, తక్కువవుతుందా? పవన్ అన్నకు కడుపు నొప్పులు వేస్తే తిరుపతి అన్నకు ట్యాబ్లెట్ ఇస్తే తక్కువవుతుందా? మన సమస్యల గురించి మనం ఐక్యం కాకపోతే మన సమస్యలు పరిష్కారం కావు. మనం పుండేయడం ఉందో మందాడ రాయాలి, కడుపు నొప్పి ఎవరికి లేచిందో మందుకూలు వాళ్ళు వేసుకోవాలి. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే మన సమస్యలను పక్కన పెట్టి ఫలానా ఆయన యూనియన్, ఫలానా నాగేశ్వరరావు అట తోపట, ఆయన చూస్తే భయపడతారట అని చెప్పి ఆ యూనియన్లే కాలం వల్ల ఎంత వెళ్ళబోస్తుంది. ఇంకొక ఆయన సమ్మె చేస్తున్నామని చెప్తే ఆయనమ్మడే పోతిమి, ఇంకొక ఆయన రెడ్డి ఆయన సమ్మె చేస్తుంటే ఆయననే పోతిమి, ఇంకొక ఆయన పేదల పార్టీ ఆయన సమ్మె చేస్తుంటే వానెమ్మడి పోతిమి. ఇవాళ మన బతికెట్లయిందంటే ఆర్టీసీలో మన బీసీ ఉద్యోగుల పరిస్థితి, రైలు ఉంటుంది, రైలుకు ఒక ఇంజన్ ఉంటుంది, బోగీలు 24 ఉంటాయి. ఆ ఇంజన్కు బోగీలు తగిలిస్తే ఆ ఇంజన్ ఎక్కడ పోతే బోగీలు అక్కడ పోతాయి, ఆ ఇంజన్ ఎక్కడ పోని బోగీలు అక్కడ పోతాయి. ఇవాళ మన యూనియన్ల పేరు మీద బోగీలాగా వాళ్ళకు అతుక్కొని పోతున్నాం కాబట్టి యూనియన్ నాయకులకు పదవులు వస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళకు గౌరవం దక్కుతుంది తప్ప ఇవాళ డిపోలో ఉండి ఒక శ్రామికుడు, ఒక డ్రైవరు, ఒక కండక్టర్, ఒక సూపర్వైజర్, ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక క్లరికల్ అసిస్టెంట్, ఒక క్లరికల్ పోస్టు, వీళ్ళ సమస్యలు పరిష్కారం అయితలేవు. వాళ్ళ సమస్యలు మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనలో ఒకడు నాయకత్వం వహించినప్పుడు ఆ నాయకుని ఏమైనా ఉండాలి. నేను అంటున్నా, గొర్రెల మందకు తోడేళ్లు కాపలాగా ఉంటాయా? గొర్రెల మందకు తోడేళ్లు కాపలాగా ఉంటాయా? గొర్రెలు యాక్టివ్గా ఏదేది గొర్రె బాగుంది యాక్టివ్గా, ఈ గొర్రె పొట్టేలు ఏదేది యాక్టివ్గా బాగుందని చెప్పి తోడేళ్ళు అవకాశం వచ్చినప్పుడు మింగేస్తారు. మనకు గొర్రెల మందకు తోడేళ్ళు అవసరం లేదు. ఈ తోడేళ్లను నమ్ముకుంటేనే ఈ ఆర్టీసీలో ఇన్ని సంవత్సరాలుగా మనకు అన్యాయం జరుగుతుంది. ఇలా మనకు గొర్రెల మందకు గొర్రె కాపరి కావాలి, మనకు పాలిచ్చేటోడు, నీళ్లు పోసేటోడు, గడ్డి వేసేటోడు, కాపు కాసేటోడు, అడవి జంతువుల నుంచి కాపాడే గొర్రెల కాపరి కావాలి తప్ప మనకు గొర్రెల కాపరి లాంటి నిరంజనుడు ఉన్నాక, ఈ సంస్థ ఉన్నాక మనం ఆ సంస్థల మెంబర్షిప్ తీసుకుంటే పైసలు బాయ్, నాయకత్వం చేస్తేవి అది సమ్మె అంటే సమ్మె చేస్తేవి, బస్ భవన్ అంటే బస్ భవన్ ముట్టడిస్తేవి,
ఆయన ఆ 5 చేతులకు 5 ఉంగరాలు పెడతాడంటే ఆయన ఎమ్మడిపోతుంది. ఇవాళ ఎన్ని ఉంగరాలు పెట్టినా మనకు మాత్రం ఒక్క ఉంగరం లేదు. మనకు మాత్రం చూడు మా పురుషులకు మా అక్కలకు చూడు ఇప్పుడు ఒక్కరికన్నా పట్టు చీర కట్టుకొని వచ్చిరా, అదే 300-400 చీర కట్టుకొని వచ్చి ఒక్కరన్నా పట్టు ఎల్లాకని చూస్తున్నా. ఒక్కరికన్నా 10 తులాల గొలుసు మెడలు ఉన్నదా? అన్ని పూసల గొలుసులు వేసుకొని వచ్చు. అదే మరి అగ్రకులాల మీటింగ్ పోతారనుకో, నేను మొన్న పోయిన విజయవాడలో పోతే అక్కడ నాకు తెలవకుండా పోయినా, ఏదో మన మిత్రుడు ఉండేట పోయినా. వాళ్ళు మామూలు లేదు, ఇక స్వర్గసీమ కింది దిగి వచ్చింది అన్నట్టు ఉంది. ఇవాళ మనం ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, మనం ఎందుకు ఇన్ని బాధలు పడాలి, మన పిల్లల భవిష్యత్తు ఏంది? ఇవాళ ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా కావాలని ఎందుకంటున్నాం? షోక్క కాదే. ఇవాళ మనము ఒకసారి ఆలోచన చేయండి, మీకు ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ కొలువుకు ఏమైనా చదువు, చిన్నప్పుడు నేను అన్నది చదువు సారడు బలపం దోషుడు అని. ఇవాళ పేసిప్ ఏమో ఇంత ప్రింటింగ్ తీయంగానే ఇంత పొడుగు ఉంటుంది. ఇన్ని మీరు ఇంటికి తీసుకపోతే ఆమెకు అర్థం కాక, వామ్మ ఇంత పెద్దగా ఉందా, ఇన్ని పైసలు వస్తున్నాయని ఆమెకు. పేసిప్ చూస్తేనే ఇంత పొడుగు ఉంటుంది, జీతం చూస్తేనే గింత ఉంటుంది. గొర్రె తోక బెత్తడు అంటాం కదా, ఏనుగు ఇంతలావు, ఏనుగు బయటపడ్డది తోక మిగిలింది అంటారు చూడు. మనకు ఆరోగ్యశ్రీ ఉండదు, మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. మనకే పక్కన పెట్టు, మన తల్లిదండ్రులు కనీసం సంక్షేమ పథకాలు ఉండయి, మన పిల్లలకు మన తల్లిదండ్రులకు ఆసరా పెన్షన్ కూడా ఉండదు. ఏ ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి ఏ సౌకర్యం, ఏ సంక్షేమ పథకం మనకు లేదు. మరి లేనప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి కేసీఆర్ గారు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా తెలంగాణ ఉద్యోగులకు శాలరీస్ వస్తున్నాయి అన్నట్టు. మరి ఆర్టీసీ కార్మికులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం లేదు. అన్ని కటింగ్లు పోను అల్లికి అల్లి సున్నకు సున్న చేతుల బెల్లం పెడితే ఇవాళ ఇంటికి తీసుకపోతే నెల నాడు పోతే అన్ని అప్పులు. ఇవాళ పిల్లల పెళ్లిళ్ళు చేద్దామంటే ఇబ్బందే, పిల్లలు చదివించాలంటే ఇబ్బందే, ఇల్లు కట్టుకుందామన్నా ఇబ్బందే. ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు ఇట్లనే పడుకుంటూ పోదామా, భవిష్యత్ కోసం కొట్లాడదామా? ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్ కోసం కొట్లాడితే ఒకటి, ఇప్పుడు 2 విషయాలు. చాలామంది ఏమనుకుంటారంటే నేను కొట్లాడితే రాకపోయినా ఏదో పవన్ కుమార్ గౌడ్ అన్న సాయం చేసిండు, నిరంజన్ అన్న మీటింగ్ పెట్టిండు, అది తెల్లారి పేపర్లో టీవీలో వస్తుంది అని అనుకుంటారు. కానీ ఏ పోరాటం కూడా తెలంగాణలో ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం ఇంతకుముందు వెంకటేష్ అన్న చెప్పినట్టు వృధా కాలేదు. మనం చేసేటువంటి ప్రతి పోరాటం ఈ రోజు కాకపోయినా రేపైనా 100% విజయం సాధిస్తాము. అది మొదలు పెడితే చాలు, అది మొదలు పెడితే చాలు. తెలంగాణ భారతదేశంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఉద్యమంలో ఉండబట్టి 1996 నుంచి ఉన్న ఇప్పటి వరకు భారతదేశంలో 2 రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి ఒక నైపుణ్యం ఉంది. ఒకటి పంజాబ్, 2 తెలంగాణ. ఈ పంజాబ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి ఏంటంటే ఎప్పుడు ఖాళీగా కూర్చోరు, ఏదో ఒక పోరాటం ఉండాల్సిందే. ఈ పోరాటం అనేది ఇవాళ మీరు చూడండి, మన తెలంగాణలో అన్ని పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు మిగిలింది బీసీ పోరాటమే, ఇక మిగిలింది బీసీ పోరాటమే, ఇంకేమీ లేదు. ఇవాళ మీరు చూడండి, జూబ్లీ హిల్స్లో చాలామంది ఏంటంటే నేను అక్కడక్కడ మీటింగ్లకు టైం అయిందా మాట్లాడుతూ నేను అక్కడక్కడ, ఎందుకంటే బోరు కొట్టొద్దు మళ్ళీ, అరే మైక్ బంద్ చేస్తున్నాడు అనుకుంటారు. నేను అక్కడక్కడ పోయినప్పుడు మీటింగ్లో పోయినప్పుడు అన్న ఇంటికి రారాదు ఛాయ్ రాయిపోదు అంటారు. మన తెలంగాణలో అంటే ఆత్మగౌరవం ఎక్కువ, అరే అంతగానం పిలిచింది కదా ఇంటికి పోతాం. ఛాయ్ తాగినాక అన్న నీ అమ్మ ఈ బీసీ కులాలలో ఓటు వేసిండేమని అంటాడు. ఎందుకు ఏమైందంటే ఈ బీసీ కులాల కాదు, పెద్ద కులంలో పుట్టాలనే మనం పుడితే. అరే పెద్ద కులంలో పుడితే ఏమొచ్చింది, ఇల్లు ఏమైందంటే లేదన్నా ఇల్లు అన్ని కష్టాలే ఉన్నాయి, ఎంత బాధలే ఉన్నాయి, ఇంత పెద్ద కులంలో పుట్టాలి అని. నేనన్నా పెద్ద కులంలో పుట్టినోనికి ఎవరికైనా పేరు వచ్చిందా?
పెద్ద కులంలో పుట్టిన వాళ్ళు ఎవరన్నా పేరు వచ్చిందా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఎంత పెద్ద కులంలో పుట్టిండు? ఒక ఛాయ్ వాళ్ళ ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఛాయ్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుని ప్రధానమంత్రి కాగలిగిందా లేదా? భారతదేశ రికార్డు బద్దలు కొట్టి అలా ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టి ఇవాళ భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి. ఇలా బీసీలు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనుకుంటారు. బీసీలు అంటే మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు 200-300 మంది కనపడవచ్చు మీరు అనుకుంటారు, కానీ నేను 200-300 మంది నేను అనుకోవడం లేదు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర సర్వసభ్య సమావేశం అంటే వ్యక్తులు రాలే, అంత శక్తులే వచ్చిర్రు. ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం అని చెప్పి నేను మాట్లాడుతున్నా. 1,00,000 మందితో సమానం. పెరేరుగా ఉండ ఈయన పక్కన మీటింగ్ పెట్టి 1,00,000 మందిని తీసుకొచ్చి మాట్లాడంటే నేను ఈ విషయాలు అసలు మాట్లాడా. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావు, బుర్రకెక్కదు. ఇవాళ మీరు మంచిదో తెలుసు, చెడుదో తెలుసు. 24 గంటలు ప్రజలలో ఉండేటోళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. 24 గంటలు ప్రజలలో ఉండేటోళ్ళు. ఇవాళ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్, బ్రిలియంట్ క్యాస్ట్. మనకున్న తెలివి ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఈ సమస్యలు అంటే నిరంజన చూసుకుంటాడు. అయ్యో సీనన్న ఆర్టీసీ సమస్యల గురించి మాట్లాడకుండా ఈ మాట్లాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, దానికోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలి. ఇతరుల యూనియన్ అర్పిస్తున్నారు. పొద్దున్నే 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి ఉంది. దానికోసం పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి పోయినా. 10 మంది మా మహిళలు వస్తే మహిళలు తీసుకొని సావిత్రిబాయి పూలేని స్టేట్ ఫంక్షన్ చేయాలి. ఆమె ఈ దేశంలో మొట్టమొదటి ఉమెన్ టీచర్. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్లు ఎస్పీలు సైలెంట్ కొట్టవలసిందే, చేయాల్సిందని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినాక అన్న ఎక్కడ నీ ప్రోగ్రామ్ అన్నాడు. ఏం లేదు, మన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం నిరంజన మీటింగ్ పెట్టిండి పోతున్నా. అరే నన్ను కూడా పిలిచిరు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏదో ఆవిష్కరణ ఉందట అంటే పోతున్నావా అంటే నేను వేరే ప్రోగ్రామ్ ఉంది. సరే నువ్వు ఏడికన్నావో మాకు సంబంధం లేదు, కానీ మేము మీటింగ్ పోతున్నాం, ఆ మీటింగ్ తీర్మానాలు అయ్యో నేను తీసుకొని వస్తా, ఆ తీర్మానాలు మాకు సమయం ఇవ్వాలి, ఆ తీర్మానాలు పరిష్కరించే బాధ్యత మీదే అని చెప్పి ఆయనకు చెప్పి రావడం జరిగింది. ఖచ్చితంగా మినిస్టర్ గారిని ఎండి గారిని సెక్రటరీలో కూర్చోబెట్టి మన డిమాండ్ల మీద మన నాయకులందరినీ మన డెలిగేషన్ తీసుకుపోయి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మీటింగ్ పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 3వ విషయం ఏంటంటే ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అనేది చాలా బలంగా ఉంది. రాకపోవచ్చు, ఇప్పుడు వేరే జనరల్ మీటింగ్లకు దీని మీటింగ్లకు తేడా ఏంటంటే పవన్ అన్నకు కూడా తెలుసు. పవన్ అన్నకు సూచన ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఆర్టీసీ ఉద్యోగులకు జనరల్ ఉద్యోగులకు ఏంటంటే ఆదివారం వాళ్ళకు జనరల్ ఉద్యోగులకు ఆదివారం సెలవు దినాల్లో ఈ మీటింగ్ పెడితే డిపార్ట్మెంట్లో కలిసి వస్తారు. కానీ ఆర్టీసీలు అట్లా కాదు. అది సెలవైనా ఏది అమాస అయినా పున్నమైనా సచ్చినా బతికినా ప్రపంచం కూలిపోయినా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయాల్సిందే. అది షిఫ్ట్ల వారిగా పనిచేయాల్సిందే అంటున్నా. వీడికి వచ్చి 300 మంది వచ్చిందని అనుకున్నా. 3000 మంది వచ్చినట్టు లెక్క ఇది. మీకు మీరు పోగానే ఒక్కొక్కరికి 100 మంది ఫోన్ చేస్తారు, పోయినవా మీటింగ్కు, అయ్యో నాకు ఈ షిఫ్ట్లో డ్యూటీ ఉంటే రాలే, నేను ఈ షిఫ్ట్లో డ్యూటీ ఉంటే రాలే అని చెప్పి. ఇది షిఫ్ట్ వైజ్ ఉంటుంది, ప్రతిరోజు డ్యూటీ ఉంటుంది. కాబట్టి ఇందులో ఎప్పుడు మీటింగ్ పెట్టి ఎవడు పిలిచినా ఎంత తోపుగాడు యూనియన్ అని నాది అని చెప్పి మీసాలు కూడా తిరుగుతారు కదా బస్ వల్ల, వాళ్ళు మీటింగ్ పెట్టినా ఇట్లనే 25% ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు 25% మాత్రమే వస్తారు, 75% డ్యూటీలో ఉంటారు. ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళ మనసు శరీరం బస్సులో ఉన్న వాళ్ళ ఆత్మ మాత్రం మనతోటి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మనము ఇంతమంది వచ్చినాం అంతమంది వచ్చినాం అనేది మన మైండ్కి వెళ్ళి తీసేయాలి.
బరాబర్ మనం వేల మంది వచ్చినాం, సక్సెస్ అయింది బ్రహ్మాండంగా. ఎప్పుడు చూసినా కూడా దయచేసి మనం ఏం చేయాలంటే బీసీల యొక్క, నేను ఇంకొక విషయం చెప్పి మర్చిపోయినా, ఆర్టీసీ ఉద్యోగుల యొక్క భద్రత. ఇప్పటి నుంచి ఆర్టీసీ శ్రామికుడైనా, డ్రైవర్ అయినా, కండక్టర్ అయినా, జూనియర్ అసిస్టెంట్ అయినా, సూపర్వైజర్ అయినా, ఎవరైనా ఆర్టీసీ బీసీ ఉద్యోగులకు సర్వీసులో అన్యాయం జరిగినా లేదా అకారణంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన, సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన 100% వాళ్ళని మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘంలో మెంబర్షిప్ ఉంటే చాలు, అది జాబ్ గ్యారెంటీ లెక్క తీసుకోండి, అది ఉద్యోగ భద్రత కింద లెక్క తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మన వల్ల వచ్చింది. ఇయ్యకపోతే ఇయ్యాల మన పనులు కాకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూర్చుంటాం, పనులు కాకపోతే పొన్నమనం తీసుకొచ్చి మన దగ్గర కూర్చోబెట్టి పనులు చేయించుకునేటువంటి కెపాసిటీ మన బీసీ ఉద్యమానికి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఆర్టీసీ సమస్యలు అయిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ దాని సమస్యలు, ఎందుకంటే అన్న నాకంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నిరంజన చెప్తున్నా, నువ్వు రిటైర్మెంట్ అయినాక పవన్ అన్న అంటే ఎట్లా, ఇలా 2029లో నియోజకవర్గాలు పునర్విభజన కాగానే చట్టసభలోకి అసెంబ్లీ పోతాడు, అదేం లేదు 100% పోతాడు. మేము కూడా నిరంజన చెప్పిన, నువ్వేం ఓరిగాకే, నువ్వు రిటైర్మెంట్ అయినాక ఆర్టీసీ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఎమ్మెల్సీగా చేసి నువ్వు కూడా చట్టసభలు పోవడానికి ప్లాన్ చేద్దామని చెప్పిన. మనము మన వాళ్ళు పోతే, నేను అంటున్నా, కాకి నోట కోకిల రాగం వస్తుందా? రాదు. ఇప్పుడు మన ఓట్లు వేసుకొని అగ్రకులాలు అసెంబ్లీ పోతే మన బతి గురించి మాట్లాడరు. నువ్వు పాలమూరు రంగారెడ్డి కాంట్రాక్టు అది బట్టి నువ్వు అదేం తాను వాడంటాడు, నువ్వు కాళేశ్వరంలో ఎంత మింగినా అని వీడంటాడు. మొత్తం అయ్యే మాట్లాడతాం. అదే మన పవనన్నో నిరంజనన్నో అసెంబ్లీ పోతే, చట్టసభలు పోతే ఏమంటారు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారు, అదేమైందని మాట్లాడతారు. మా కార్మికులకు ఉద్యోగ భద్రత ఏందని మాట్లాడతారు. మా కార్మికుల పిల్లలకు చదువులకు భరోసా ఏదని మాట్లాడతారు. ఇలా ఒక వైద్యం చేసుకోవాలంటే కార్పొరేట్ వైద్యం ఏది, మా ఆర్టీసీ కార్మికులకు కార్పొరేట్ వైద్యం ఏదని మాట్లాడతారు. కాబట్టి మనవాడు, మన పేరు తెంచుకొని పుట్టినోడు, మన కష్టాలు తెలిసినోడు, మన కన్నీళ్ళ బాధ తెలిసినోడు చట్టసభల్లో ఉంటే ఈ పరిస్థితి ఉండదు, అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మన బీసీలకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. మనోళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎట్లా తక్కువ ఉంటుంది, అరే నీ అమ్మ మేము బీసీలం కాబట్టి వాడేమనుకుంటాడేమో వీడేమనుకుంటాడేమో అని అనుకుంటారు. నేను అంటున్నా, బీసీలు అనే వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పిన, ఎందుకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉందంటే బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన తరగతులు అని పెట్టాడు. నేను అంటున్న వెనుకబడిన తరగతులు కాదు, బ్రిలియంట్ క్లాస్. మనకున్న తెలివి ప్రపంచంలోనికి లేదు, గుర్తుపెట్టుకోండి. బీసీలకున్న తెలివి ప్రపంచంలోనికి లేదు. నేను ప్రతి మీటింగ్లో ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరికన్నా మాకంటే తెలివి ఎక్కువ ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, రారా అంటే ఒక్కడు వస్తలేడు, రండి ఒక్కడు వస్తలేడు. ఎందుకంటే ఈ సమాజ సృష్టికర్తలం మనమే, మనం లేకపోతే సమాజం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనిషి అడవిలో జంతువులని పీక్కొని కాల్చుకొని తినేవాడు, వండుకోవడానికి వంట పాత్రలు లేవు. మన కుమ్మరోలే కదా, మట్టిని కాల్చి మట్టిని విసికి మట్టి పాత్రలు చేసింది కుమ్మరోలే కదా. మరి కుమ్మరోలు లేకపోతే చరిత్ర ఉందా? ఇవాళ బతికిన కానీ చచ్చిపోయే వరకు కుమ్మరికుండ లేకపోతే వెళ్ళదు. అదేవిధంగా మనిషి, మన పద్మశాలి సోదరులు బట్టలు నేయకపోతే పోగు ఒడికి తమ నరాలను దారాలుగా చేసినటువంటి పద్మశాలి సోదరులు బట్టలు లేకపోతే మనిషి పరిస్థితి చూడండి. అడవిలో జంతువులు ఎట్ట తిరిగేవాడో మనుషులు ఎట్ట తిరిగేవాళ్ళు. ఇలా మనము బట్టలు వేసినాం, మా నరాలను దరాలుగా చేసి బట్టలు వేసినాం. మరి బట్టలు కుట్టింది ఎవరు? మా మేరు సోదరులు. బట్టలు కుట్టకపోతే కూడా, లేకపోతే శాల్వ లెక్క చెద్దర లెక్క కప్పుకొని తిరిగేవాళ్ళు. బట్టలు కుట్టి మన బీసీల చెమట చుక్కలే. నేను అంటున్నా, తాలిబొట్టు చేయకపోతే పెళ్ళే జరగదు. ఇవాళ తాలిబొట్టు కానించి ఉండే కిటికీలు, దేవునికి బంగారం అన్ని మన విశ్వబ్రాహ్మణ సోదరి, మన రజక సోదరులు
ఇప్పుడు సబ్బులు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లోనే మట్టిలో కూడా సబ్బు ఉందని చెప్పి చూపించినటువంటి తొలి శాస్త్రవేత్తలు మన రజకులు. మన రజకులు లేకపోతే సమాజం లేదు. ఈ దేశంలో మొట్టమొదటి డాక్టర్లు ఎవరు? మొట్టమొదటి డాక్టర్ల మనమే, మన మంగళి సోదరులు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు తెలిసి చాలా మంది 90% మన మంగళ మంత్రసాని కాన్పు చేస్తే జన్మించిన వాళ్ళు మనం. ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 3 లక్షలు తీసుకొని మన శరీరాన్ని నిలువున పోసి సర్జరీ చేసి మనం తీయలే. కేవలం మంత్రసాని మన మంగళి తల్లిని పిలిస్తే ఆమెకి ఏమి ఇచ్చినా, మన పైసలు ఇచ్చినమా? ఒక షేరు గల్లు పాత సీర ఇస్తే నవ్వుకుంటా మురుసుకుంటా కాన్పు చేసిపోయింది. అట్లాంటి పుండైన మనిషికి కడుపునొచ్చినా కాళ్ళు వచ్చినా వాళ్ళే చేసిరు. పెళ్లిళ్లకు వాయిద్యాలు వాయించరు, మైలపోలు రాసిర్రు. ఒక్క మంగళ కులమే 5 వృత్తులను చేసి బతికిచ్చింది ఈ సమాజాన్ని. 5 వృత్తులను చేసి బతికిచ్చింది. నేను అంటున్నా, అగ్రకులం వాళ్ళు ఎవడన్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, అగ్రకులం వాళ్ళ వృత్తి ఏంది ఎవడని చెప్పగలుగుతాడా? ఖమ్మంలో వృత్తి ఏంది? లేదు. రెడ్డోళ్ళ వృత్తి ఏంది? లేదు. వెల్మోళ్ళ వృత్తి ఏంది? లేదు. వాళ్ళ వృత్తి ఏం లేదు. వాళ్ళ వృత్తి అంటే స్వాహ, పంతులు అంటాడు చూడు, స్వాహ అంటాడు. ఇవాళ మేము అంటున్నాము, బస్సు టైరు తిప్పేది మేమే, బస్సు పాన తిప్పేది మేమే, బస్సును నడిపించేది మేమే, టికెట్ కొట్టేది మేమే. ఎట్లయితే బస్సులో మీరు చేస్తున్నారో బీసీ సమాజం మీరు చూడండి, గొల్ల కుర్మల సోదరులు లేకపోతే పాలు వచ్చాయా? మన విశ్వబ్రాహ్మణ సోదరుడు, మా గౌడ సోదరులు మీకు చూడండి, ఆకాశానంత తాడి చెట్టును రోజు ఎక్కి ఒక గౌడ స్త్రీ రోజుకు 3 సార్లు ముత్తైదు అంటారు. ఇవాళ పోద్దాళ్ళ కళ్ళు, పందాల కళ్ళు, పరపదాళ్ళ కళ్ళు, 3 తీర్ల కళ్ళు తాగితే, నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు యశోద హాస్పిటల్ డాక్టర్ని అడగండి, కళ్ళు తాగితే క్యాన్సర్ మాయమైపోతుంది అనే విషయం ఇప్పటికీ ఊరి తెలియదు. కరోనాలో మా దగ్గర మునుగోడులో కరోనా వచ్చింది. నేను 1-2 నిమిషాలు ముగిస్తా. మా మునుగోడులో కరోనా వచ్చింది. కరోనా రాగానే వాడు భయపడి అమ్మా అన్నాడు, వాడిని గాంధీకి వేసుకపోయాడు. ఓడు పోయిన తాడి చెట్టు కింద మంచిగా వేసిండు, వేసి పడినాడు. ఏంటండి కరోనా ఉందంటే, కరోనా లేదు, బీరోనా లేదు. ఈ అమ్మ కరోనా నన్నేం చేస్తుందిరా కరోనా అన్నాడు. తాడి చెట్టు మీద కింద కళ్ళు తాగి పడినోడు అట్టే బతికిండు, గాంధీకి పోయినోడు అట్టే పోయిండు. మళ్ళీ శవాన్ని కూడా తీసుకురాలే. నేను చెప్పింది కాదు, శాస్త్రం. అందుకనే దేవాన దేవతలు దానే సురపానము అన్నారు. సురపానము అది కళ్ళు. ఇట్లా వృత్తులు చెప్పుకుంటూ పోతే అన్న వేరే వృత్తులు ఆరకట్టుకోలు కావచ్చు. అదేవిధంగా ఇవాళ చాలా సబ్బండ కులాలు ఉన్నాయి, ముదిరాజులు కావచ్చు. మా కులం గురించి సీనాన్న చెప్పలేదని బాధపడద్దు. 136 కులాలు, ఏ కులం కూడా ఉట్టిగా ఈ సమాజం మీద లేవు. ఈ సమాజాన్ని బతికిచ్చే కులాలు, సేవ చేసే కులాలు, ఉత్పత్తి చేసే కులాలు మనయే. అందుకోసమే 6 గజాల స్త్రీలను అగ్గిపెట్టెలో నిలిచిన మనకున్న తెలివి ఎవరికున్నాను అడుగుతున్నా. అందుకోసమే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్రిలియంట్ క్యాస్ట్ అని మనం బయట సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. చివరిగా చెప్పేది ఏంటంటే, చాలా మంది బడుగు బలహీన వర్గాలు అంటారు. బీసీలు అనమంటే చాలా మంది బడుగు బలహీన వర్గాలు అంటారు. ఎవడు బలహీనుడు అని నేను అంటున్నా. మనం బీసీలను ఎవడన్నా బడుగు బలహీన వర్గాలు అంటే మీరు ప్రశ్నించండి, నిలదీయండి దయచేసి. అన్న జర్ర కొద్దిగా ఆగురే బైసాబ్, వాళ్ళు సోది చెప్పినా వింటారు. ఎందుకంటే ఉట్టిగా చెప్తుండ, పుణ్యానికి 100 రూపాయలు కట్టి వచ్చిన. ఇప్పుడు నేను మంచి భవిష్యత్తు గురించి చెప్పినామనుకో, అరే సీనన్న భోజనం ఆకలి పేగులు కొట్లాడుతున్నాయి అనుకుంటారు. నేనంటున్నా, వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉపవాసం ఉంటాం కదా, శనివారం అనుకోండి ఈరోజు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పేరు మీద ఉపవాసం ఉంటాం కదా, మంగళవారం అనుకోండి. సోమవారం నాడు శివుని పేరు మీద ఉపవాసం ఉంటాం కదా, శివుడు అనుకోండి. ఇవాళ మన బీసీ దేవుని పేరు మీద, పూలే పేరు మీద ఒక అర్ధగంట ఉపవాసం ఉండండి, నష్టం ఏమి లేదు. కానీ మీటింగ్ పోయినాము అంటే వచ్చినప్పుడు అమ్మ ఏం చెప్తారో ఏమవుతుందో అనుకుంటూ వస్తారు, భారమంతా మోసుకుంటూ వస్తారు, 100 డౌట్లతో వస్తారు. నేను అందుకనే మీటింగ్కి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళని చాకు లెక్క బాకు లెక్క పోయేటప్పుడు చేసేదే నా ఉపన్యాసం.
ఒక్కొక్కరు పోయేటప్పుడు చాకు లెక్క బాకు లెక్క కావాలి. అంత చైతన్యం అంత చైతన్యంతో నింపాలి. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా, మరీ ఎందుకు చెప్తున్నా అంటే రోజు 100 మందితోటన్నా మీరు మాట్లాడరే. బీసీ అంటే మాది గొప్ప జాతిరా. బీసీ అంటే అందరికంటే పెద్ద మేమే, ఈ సమాజ సృష్టికర్తలు మేము లేకపోతే ఈ సమాజం లేదని గొప్పగా చెప్పుకోవాలి. ఆ తర్వాత బడుగు బలహీన వర్గాలు అంటారు. బలహీన వర్గాలు అంటే ఏంటి? బలహీనంగా ఆలోచించేటోడు బలహీన వర్గాలు. మనం బలహీనంగా ఆలోచిస్తామా? మా గొల్లకుర్మ సోదరుడు గొర్రెల మంద తీసుకుపోయి ఎక్కడో అడవిలకి ఇంత గొడ్డల సిప్ప పట్టుకొని పులులు సింహాల మధ్యన తోడేళ్ల మధ్యన నా గొల్లకుర్మ సోదరుడు అడవిలో చిట్టడవిలో అమాస చీకట్లో ఉంటాడు. మరి బలహీనుడు అవుతాడు ఆయన? మొనగాడు దార్కాడి గుండె బలం ఖండబలం ధైర్యం ఉన్నోడు గొల్లకుర్మ సోదరుడు. మరి ఆకాశానంత తాడ్చెట్లు కూడా బలహీనుడా? అసెంబ్లీ కట్టి 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిన ఒడ్డర సోదరుడు బలహీనుడా? ఆ దాన్ని కట్టినటువంటి ఉప్పర సోదరుడు బలహీనుడా? అదేవిధంగా చౌడలో కూడా సబ్బుందన్నటువంటి రజకుడు బలహీనుడా? ఒక్క కులము 5 వృత్తులు చేసిన నాయ బ్రహ్మణుడు బలహీనుడా? ఎవ్వడం బలహీనుడు కాదు. బలహీనుడు అంటే ఎవడు? ఇంట్లో కూర్చొని కుతంతాలు చేసుకుంటా మన కాయ కష్టాన్ని దోచుకొని తింటాడు చూడు, దళారిగాడు. ఎవడైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళు బలహీనుడు. ఇలా ఎవరు భయపడాలి ఈ సమాజంలో? బీసీ అనగానే చాలా మంది మన డిపోలలో చేస్తే డ్యూటీ దగ్గర అమ్మో బీసీ మాట్లాడకు. ఎందుకు? అమ్మో పక్కోడు వాడు రెడ్డిగాడు, వాడు రెడ్డి అని ముందర మాట్లాడకంటారు. భయపడాల్సింది ఎవరు? ఒక్కడున్నోడు 2 ఉన్నోడు భయపడాలి. 10 మంది ఉన్నోళ్ళు మనం ఎందుకు భయపడతాం? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 60% ఉన్నాం మనం భయపడొద్దు. 1/2% ఉన్నోడు భయపడాలి, 5% ఉన్నోడు భయపడాలి, కానీ 60% ఉన్నోడు భయపడొద్దు. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, బడుగు బలైన వర్గాలనే పేరు మార్చుదాం. పేరు మార్చి ఏం చేయాలి? ఒక పేరు పెట్టుకోవాలి. బడుగు బలమైన వర్గాలను గుర్తుపెట్టుకోండి. బలం ఎవరిది? జనం మనది, బలం మనది, ఏకమైతే జయం మనది. కాబట్టి రేపు నిరంజన బర్త్డే వస్తుంది. బర్త్డే వస్తే మీరు సోషల్ మీడియాలో ఏం పెట్టాలి? లేకపోతే పవన్ కుమార్ గౌడ్ అన్న బర్త్డే వస్తుంది. బర్త్డే వస్తే నేను చూస్తా మీరు సోషల్ మీడియాలో ఎవరెవరు పెడుతున్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు పవన్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బలహీన వర్గాల నాయకుడట. అరే 60% జనం ఉన్న నాయకుడు బలహీన వర్గాల పెట్టవుతాడు. ఎవరు పెట్టుకోవాలా బలహీన వర్గాల నాయకుడు? 1/2% ఉన్నోళ్ళు 5% ఉన్నోళ్ళు ఏం పెట్టుకోవాలి? రేపు వాళ్ళ జన్మదినం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాల నాయకుడిని వాళ్ళు పెట్టుకోవాలి. రేపు జన్మదినం వచ్చినప్పుడు బడుగు బలమైన వర్గాల నాయకుడు మా పవన్ కుమార్ గౌడ్ అని మనం పెట్టుకుంటే అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఒక దగ్గరకు పోయినా, పోతే ఓ పిల్లవాడు ఏం చేసిండు, అగ్రకుల పిల్లవాడిని కొట్టొచ్చింది. మన బీసీ పిల్లవాడిని కొట్టొచ్చింది. కొట్టాగానే తల్లి చెప్తుంది, కొడుక ఎక్కడ పోయినవురా? అమ్మా నన్ను వాడు అడ్డగోలుగా తిట్టిండు, అడ్డగోలుగా తీస్తే ఒకటి బీకినా అన్నాడు. అయ్యో కొడుక వాడు జోలికి పోవద్దు. ఎందుకమ్మా ఎందుకు పోవద్దు? వాడు పెద్ద కులం కొడుక, వాళ్ళు పెద్దోళ్ళు పెద్ద కులం, వాళ్ళ జోలికి పోవద్దు మనం. మరి కొట్టినా పడాలమ్మా, వాళ్ళు కొట్టినా పడాలి, వాళ్ళు తిట్టినా పడాలి అంటుంది తల్లి. మన తల్లిదండ్రులే. వాడు పెద్దోడు కాదమ్మా, వాడు పిడికెడు శాతమోడు, మనం గంపడి శాతమోళ్ళం. జనాభా మనది, వాడు ఏమీ చేయలేడని మనం మన పిల్లలకు కాన్ఫిడెన్స్ ఇస్తే రేపు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బలం పెరిగితే మనం బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. మనం యాచించవలసిన అవసరం లేదు. మన రాజ్యం వస్తుంది. మన రాజ్యం రావాలంటే మన ఆలోచన విధానం మారాలి, మన యొక్క మానసిక బలం పెరగాలి, మన చైతన్యం పెరగాలి, మన ఓటు మనం వేసుకునేటువంటి సిస్టమ్ రావాలి, మన హక్కుల గురించి పోరాడేటువంటి ధైర్యం రావాలి, మన నాయకత్వం మీద నమ్మకం పెరగాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయి అన్నాడు. దేయి భిక్షాంది అంటే ఎవడు వినడు. దేయి భిక్షాంది అనొద్దు. యాచించడం మానుకుందాం, శాసించడం నేర్చుకుందాం. ఆ దిశగా మన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉండండి. మీకు ఆర్టీసీ ఉద్యోగులకు, బీసీ ఉద్యోగులకు, వేరే ఉద్యోగులకు నాకు సంబంధం లేదు.
ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు అంటే అరే జాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు అనేది కాదు. మన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘానికి మాత్రం 100% కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాను.